నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లం చాలా ఈజీగా ఉంటుంది. సో ప్రాబ్లం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ప్రాబ్లం మీరు ఫస్ట్ రాసుకోండి. తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం చదివి అర్థం చేసుకోవాలి. గివెన్ ఏ 2 bus సిస్టమ్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. 2 bus సిస్టమ్ ఇచ్చారు. అంటే ఒకసారి చూద్దాం. ఇక్కడ 2 ప్లాంట్స్ చూడండి. ఇక్కడ ప్లాంట్ 1, ఇక్కడ ప్లాంట్ 2 ఉంది. 2 bus సిస్టమ్స్ ఉన్నాయి. దీని జాగ్రత్త చూడండి. ఇక్కడ 200 megawatts ఇచ్చాడు, ఇక్కడ 75 megawatts. లోడ్ ఇక్కడ బస్ 1 దగ్గర ఉంది. ఇట్ ఈస్ అబ్జర్వ్ దట్ వెన్ ఏ పవర్ ఆఫ్ 75 megawatt ఈస్ ఇంపోర్టెడ్ టు బస్ 1. ఇక్కడ నుంచి ఇక్కడికి పంపిస్తున్నారు బస్ 1కి. ద లాస్ అమౌంటెడ్ టు 5 megawatts. ఇక్కడ నుంచి ఇక్కడ పంపిస్తున్నప్పుడు 5 megawatts లాస్ వస్తుందంట. అయితే ఏం చేయమంటాడు వాడు? ఫైండ్ ద జనరేషన్ నీడెడ్ ఫ్రమ్ ఈచ్ ప్లాంట్. ఫైండ్ ద జనరేషన్ నీడెడ్ ఫ్రమ్ ఈచ్ ప్లాంట్ అంటే అర్థం ఏంటి? ఇది ఎంత పవర్ని జనరేట్ చేస్తుంది, ఇది ఎంత పవర్ని జనరేట్ చేస్తుంది అంటే ఏంటి? P1 P2 ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఆల్సో పవర్ రిసీవ్డ్ బై ద లోడ్. ఇది ఎంత ఫైండ్ అవుట్ చేస్తుంది, ఇది ఎంత పవర్ జనరేట్ చేస్తుంది. అలానే లోడ్ కూడా ఎంత ఉంది, ఎంత పవర్ని తీసుకుంటుంది అని ఫైండ్ అవుట్ చేయాలి. అది ఏ కేసులో ఫైండ్ అవుట్ చేయాలంటే, ఇఫ్ ది సిస్టమ్ లాంబ్డా ఈస్ గివెన్ బై 20 rupees per megawatt hour and the incremental fuel cost at the 2 plants are given by. ఈ కండిషన్, ఈ 2 కండిషన్స్ని బేస్ చేసుకొని ప్లస్ 75 megawatts లాస్ 5 megawatts ఈ కండిషన్ యూస్ చేసుకొని మనం P1 P2 అండ్ టోటల్ రిసీవ్ పవర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో P1 P2 ఫైండ్ అవుట్ చేయాలంటే సింపుల్ ఏంటి? ఎకనామిక్ లోడ్ షెడ్యూలింగ్ ఫార్ములా. అది సింపుల్గా డిఫరెన్షియేషన్ ఫార్ములా ఉందిగా మనకి. సో గివెన్ డేటా ఏమి ఇచ్చారు? ఇంక్రిమెంటల్ ఫ్యూయల్ కాస్ట్ ఆఫ్ ప్లాంట్ 1 ఏంటి? ఇంత ఇచ్చారు. అదే ప్లాంట్ 2కి ఇంత ఇచ్చారు. లాంబ్డా ఎంత ఇచ్చారు మనకి? ఇంత 20 rupees per megawatt hour. పవర్ లాస్ ఎంత? 5 megawatt ఇచ్చారు. సో ఫస్ట్ ఏం చేయాలి? ఫైండ్ జనరేషన్ ఆఫ్ ఈచ్ ప్లాంట్ అంటే P1 P2 ఎంత, పవర్ డిమాండ్ ఆర్ పవర్ రిసీవ్డ్ బై ది లోడ్ అంటే ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండు మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో సింపుల్గా మనకి ఈ ప్లాంట్ రన్ చేసినప్పుడు ఇంత అవుతుంది, ఈ ప్లాంట్ రన్ చేసినప్పుడు ఇంత. సో ఇప్పుడు ఇది ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్గా ఈ 3 రావాలంటే మనకి ఇచ్చిన డేటా ఫార్ములా ఏంటంటే లోడ్ షెడ్యూలింగ్. ఇక్కడ ప్రాబ్లంలో లాస్ ఇచ్చాడు వాడు, లాస్ నెగ్లెక్ట్ చేయలేదు. లాస్ ఇచ్చాడు కాబట్టి లాస్ కన్సిడర్ చేసుకొని P1 P2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎకనామిక్ లోడ్ షెడ్యూలింగ్ బై కన్సిడరింగ్ లాసెస్కి ఫార్ములా ఏంటంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ P1 ఇన్ టర్మ్స్ ఆఫ్ P1 ప్లస్ లాంబ్డా డో PL బై డో P1 ఈజ్ ఈక్వల్ లాంబ్డా అని ఇక్కడ మనకి రాసిన తర్వాత దీంట్లో వచ్చి మనకి ఈ ఫార్ములా బేస్ చేసుకొని ఇచ్చిన వాల్యూస్ని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేయడం. సింపుల్, ఏం లేదు. ఇక్కడ మనకి గివెన్ లోడ్ ఈస్ ఎట్ ఎక్కడ కేసు ఏమన్నాడు? గివెన్ లోడ్ ఈస్ ఎట్ బస్ 1 అని చెప్పాడు. లోడ్ బస్ 1 దగ్గర ఉంటే హెన్స్ P1 విల్ నాట్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్ ఆన్ ది లైన్ లాసెస్. సో ప్లాంట్ 1 వల్ల ఆ ట్రాన్స్మిషన్ లైన్ మీద ఎటువంటి లాసెస్, దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఉండదు. ఎందుకంటే లోడ్ అనేది ఇప్పుడు బస్ 1 దగ్గర మాత్రమే ఉంది కాబట్టి. సో ఈ కేసులో మనకి పవర్ లాస్ ఎలా రాస్తామంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టేషన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. పవర్ లాస్ ఫార్ములా ఏంటి? ఈ విధంగా ఉంటాయి. డైరెక్ట్గా పవర్ లాస్ ఇందులో మనకి 2 ప్లాంట్స్ కాబట్టి ఇక్కడ మనకి PQలో 1 to 2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫార్ములా వస్తుంది. ఇక్కడ మనకి లోడ్ అనేది బస్ 1 దగ్గరే ఉంది కాబట్టి మనకి ఎటువంటి ఎఫెక్ట్ అనేది మనకి P1 వల్ల లైన్ లాసెస్ అనేవి ఉండవు. కాబట్టి ఈ కేసులలో ఇది చాలా ఇంపార్టెంట్. B11, B12 అండ్ B21 ఈజ్ ఈక్వల్ వాల్యూ ఎంత అంటే 0. ఇవన్నీ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా మనకి పవర్ లాస్ అనేది మనకి ఇంత వస్తుంది. ఇక్కడ PL అనేది వాడే ఇచ్చాడు 5 megawatts. ఇక్కడ P2 ఆల్రెడీ 75 megawatts ఇచ్చాడు. దీంట్లో వచ్చి BT2 ఎంత ఫైండ్ అవుట్ చేయాలి మనం? 0.0080088 వస్తుంది. లాస్ కోఫిషియెంట్కి ఆర్ బి కోఫిషియెంట్కి యూనిట్స్ పెట్టి మెగావాట్ ఇన్వర్ట్స్. సో ఇక్కడ మనకి ఇప్పుడు B22 వాల్యూ వచ్చింది, పవర్ లాస్ కూడా ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ PL వాల్యూ ఎందుకు ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చిందంటే ఇక్కడ ఇందులో మనకి ఈ వాల్యూ ఉంది, మరి ఇక్కడ డో PL బై డో P1 కూడా కావాలిగా. ఈ వాల్యూ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి.
దానికోసం ఇక్కడ పవర్ లాస్ ఈక్వేషన్ రాయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఎట్ స్టేషన్ 1 అది ప్లాంట్ 1. ఇప్పుడు ఈ ఫార్ములాని ఇక్కడ యూజ్ చేస్తున్నాను సింపుల్గా. ఏంటి, ఈ వాల్యూ ఆల్రెడీ ఉంది, ఇక్కడ లాంబ్డాని 20 ఇచ్చాడు, డో పిఎల్ బై డో పి1, దీని వాల్యూ 20 ఇచ్చారు. ఇక్కడ డో పిఎల్ బై డో పి1 చేయాలి. ఇక్కడ చూడండి, ఈ ఈక్వేషన్ని మనం డిఫరెన్షియేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు పి1తో. అసలు ఏమైనా పి1 ఏమైనా ఉందా ఇందులో, పి2నే ఉంది కాబట్టి దీని వాల్యూ ఏమవుతుంది, ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. సో ఇక్కడ దీని ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే దీన్ని మొత్తం సింప్లిఫై చేస్తే P1 ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది అంటే 166.66 మెగావాట్స్ వస్తుంది. అదేంటి, ఎట్ స్టేషన్ 1 ప్లాంట్ 1 ఎకనామిక్ లోడ్ షెడ్యూల్. అలానే సేమ్ ఫార్ములా ఎట్ స్టేషన్ 2 ప్లాంట్ 2 అప్లై చేస్తే ఫార్ములా ఇది. అప్పుడు మనకి dC2 P2 dP2 ప్లస్ లాంబ్డా డో పిఎల్ బై డో P2 ఇక్కడ మనం అప్లై చేస్తే మనకి ఈజ్ ఈక్వల్ లాంబ్డా. దీని వాల్యూ వాడు ఇచ్చాడు 20, దీని వాల్యూ మనకి కావాలి. అప్పుడు మనం ఏం చేస్తాం, డో పిఎల్ బై డో P2. సో ఇప్పుడు మనకి P2 వాల్యూస్ ఉన్నాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకి ఇక్కడ చూడండి, దీన్ని విత్ రెస్పెక్ట్ P2తో మనం డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది, సింపుల్గా 2 ఇంటూ P2 B22 వాల్యూ ఆల్రెడీ ఉంది కదా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 2 ఇంటూ 0.0088 వస్తుంది. అప్పుడు డో పిఎల్ బై డో P2 వాల్యూ ఎంత వస్తుంది, ఈజ్ ఈక్వల్ 0.00176 P2 వస్తుంది. ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ ఆస్టీస్కి ఎలానే రాస్తాం, ప్లస్ 20 ఇంటూ దీని వాల్యూ ఇది ఈజ్ ఈక్వల్ 20. దీని మొత్తాన్ని సింప్లిఫై చేస్తే ఇందులో నుంచి మనకి P2 అనే వాల్యూ వస్తుంది. సో అది P2 ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది మనకి 23.47 మెగావాట్. సో ఇప్పుడు P1 వచ్చింది, P2 వాల్యూస్ వచ్చాయి. సో మనం అనుకుంది ఏంటి, టార్గెట్ ఏంటి, ఈ కండిషన్స్ యూజ్ చేసుకొని P1 P2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకొకటి ఏంటి, రిసీవ్డ్ పవర్ కూడా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సింపుల్గా P1 ఇంత వచ్చింది, P2 ఇంత, ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఇక్కడ మనకి రిసీవ్డ్ పవర్ వస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక కండిషన్ ఉంది, ఏంటి అంటే లోడ్ డిమాండ్ అనేది ఎక్కడ ఉంది, ఎట్ బస్ 1 దగ్గర ఉంది. అయితే ఇక్కడ మనకి లాస్ అనేది ఎంతో కొంత ఉంది అని వాడు చెప్పాడు. అప్పుడు మనం ఈ రిసీవ్డ్ పవర్ దగ్గర ఏం చేయాలంటే ఈ లాసెస్ని కూడా మనం ఈ రిసీవ్డ్ పవర్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు సింపుల్గా డైరెక్ట్గా ఈ రెండింటిని యాడ్ చేసి ఇక్కడ వాల్యూ చెప్పకూడదు. ఇక్కడ లాసెస్ కూడా కన్సిడర్ చేశాడు కాబట్టి ఈ రిసీవ్డ్ పవర్ దగ్గర కూడా లాసెస్ని తీసేయాలి. ఆ లాసెస్ని తీసిన తర్వాత ఈ వాల్యూ రాయాలి. సో ఫైనల్గా లోడ్ డిమాండ్ ఆర్ రిసీవ్డ్ పవర్ ఇక్కడ మనకి ఎంత అంటే దాన్ని P1 ప్లస్ P2 మైనస్ లాసెస్, P1 ప్లస్ P2 మైనస్ లాసెస్, ఇది ఫార్ములా. P1 ఇది, P2 ఇది. లాసెస్ అంటే ఏంటి, బి కోఫిషియెంట్. లాసెస్ అంటే ఏంటి, ట్రాన్స్మిషన్ లాసెస్. ఈ లాసెస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. లాసెస్కి ట్రాన్స్మిషన్ లాసెస్ ఫార్ములా ఆల్రెడీ మనకి ఏమొచ్చింది, PL ఈజ్ ఈక్వల్ BT2 P2 స్క్వేర్ వచ్చింది. P2 వాల్యూ ఎంత 23.47, లాస్ ఎంత వస్తుంది 0.4847 మెగావాట్స్ వస్తుంది. సో ఈ లాస్ని ఇప్పుడు తీసేయాలి. ఈ P1 P2 రెండు యాడ్ చేసిన దాంట్లోంచి మైనస్ 0.4847 తీసేస్తే లాస్ట్కి వచ్చిన వాల్యూ 189.64 మెగావాట్స్. ఇగో ఇదే రిసీవ్డ్ పవర్. సో ఫైనల్గా మనకి రిజల్ట్ ఏంటి, వాడు P1 P2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు ఈచ్ ప్లాంట్ పవర్ దగ్గర. అలానే రిసీవ్డ్ పవర్ ఆర్ టోటల్ డిమాండ్ కన్సిడరింగ్ లాసెస్ ఎంత వచ్చింది. సో ఈ విధంగా ప్రాబ్లం అనేది చేయాలి. ఇది